పాకిస్తాన్ మరోసారి చిత్తుగా ఓడిపోయింది ఇండియాతోని. యుఎస్ఏ నమీబియా ఇచ్చిన ఫైట్ కూడా మరి పాకిస్తాన్ ఇవ్వలేదు. 114కి ఆల్అౌట్ అయిపోయింది. మ్యాచ్ మొత్తంలో కూడా ఏ ఒక్క దశలో కూడా పాకిస్తాన్ ఫైట్ కూడా ఇవ్వలేదు. అభిషేక్ శర్మ ఒక్కడే చాలు, ఒక వికెట్ తీస్తే చాలా అనుకున్నారు. మరి అదే జరిగింది. అభిషేక్ శర్మనే ఒక్కరినే మరి కాన్సన్ట్రేట్ చేసారు. వాళ్ళకి మ్యాచ్ గెలిచినంత ఆనందాన్ని ఇచ్చింది. ఆడికే సరిపెట్టుకురు అన్నట్టు. మరి ఒక అవకాశం అయితే వచ్చింది వాళ్ళకి. మరి అవకాశం కూడా ఉపయోగించుకోలేకపోయారు. అంత నాలెడ్జ్ కూడా లేదా వాళ్ళకి అనిపించింది. అదేదో మాట్లాడదాం, పూర్తిగా చూడండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. మరి క్రికెట్ రివ్యూస్ అప్డేట్స్ చెప్తూ ఉన్నాను, జర ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదే ఇప్పుడే ఈ వరల్డ్ కప్ తోనే ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్న కొత్త ఛానల్, కొంచెం సపోర్ట్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. మరి డీటెయిల్స్కి వెళ్దాం. మరి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే కొలంబోలో జరుగుతుంది, పెద్ద గ్రౌండ్ శ్రీలంకలో. మరి సల్మాన్ ఆగా టాస్ గెలిచిండు, కెప్టెన్ పాకిస్తాన్ టాస్ గెలిచిన తర్వాత అంతకుముందు జరిగిన మ్యాచ్లు 3 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలిచినారు ఈ వరల్డ్ కప్ లో. అంతకుముందు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే ఆ గ్రౌండ్ లో ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. మరి సల్మాన్ ఆగా ఎందుకు అక్కడే మైనస్ పాయింట్, అక్కడే వాళ్ళకి చాలా అవకాశం ఉండేది. వాళ్ళు టాస్ గెలిచినప్పుడే మ్యాచ్ సరైన నిర్ణయం తీసుకుంటే ఫైట్ ఉండేది కంపల్సరీ. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 140 150 కడితే కొట్టింటే ఇండియాకి మంచి ఫైట్ ఉండేది. వాళ్ళ స్పిన్నర్స్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ స్పిన్నర్స్ వికెట్ పైన స్పిన్ బాగా వర్కౌట్ అవుతుంది. కానీ ఆ సూర్యకుమార్ ఏమన్నాడు, టాస్ గెలిచిన తర్వాత సూర్యకుమార్ తో నేను టాస్ గెలిచి మాత్రం బ్యాటింగ్ తీసుకునేవాడిని, ఎందుకంటే బ్యాటింగ్ వికెటే ఇంతకు ముందు మ్యాచ్ కూడా గెలిచినాయి, ఫస్ట్ బ్యాటింగ్ ఇవే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని సూర్యకుమార్ క్లియర్ గా చెప్పిండు, మాకు అదే వచ్చింది అని అన్నాడు. పాకిస్తాన్ అక్కడే మ్యాచ్ అసలు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింటే కొంచెం టఫ్ ఫైట్ అయితే నడిచింది. ఇండియా ఓడిపోయే ఛాన్సెస్ కూడా వాళ్ళు 150 160 కొట్టింటే కొంచెం ఫైట్ బాగుండేది. కొంచెం ఇండియా ఓడిపోయే ఛాన్సెస్, వాళ్ళకి గెలిచే అవకాశాలు కూడా ఉండేవి. కానీ అదొక ఛాన్స్ అయితే మిస్ అయిపోయినారు. టాస్ గెలిచి మనకు బ్యాటింగ్ ఇచ్చారు. బ్యాటింగ్ అయితే అభిషేక్ శర్మని అవుట్ చేయగానే వాళ్ళకి చాలా అనిపించింది. మ్యాచ్ గెలిచినాక ఆనందం. ఫస్ట్ ఓవర్ స్పిన్ తోనే స్టార్ట్ చేసిన సల్మాన్ ఆగా. అభిషేక్ శర్మ మెల్లగా ఆడిపోయాడు కదా, ఫైరింగ్ చేసేటోడే కదా. కానీ తర్వాత ఇషాన్ కిషన్ మర్చిపోయారు. ఇషాన్ కిషన్ ఉన్న ఫామ్ కి ఆ పిచ్ పైన బ్యాటింగ్ అంతగా ఆడే బ్యాటింగ్ దుమ్ము ఆయనకు ఓన్లీ పిచ్ లేవు, ఏం లేదు, ఏ పిచ్ అనే సంగతి లేదు. ఉన్న ఫామ్ ఏంది, మన విజయ హజారా లోకల్ టోర్నమెంట్స్, ఇండియా డొమెస్టిక్ క్రికెట్ లో ఉన్న ఫామ్ 2 సంవత్సరాల నుంచి మర్చిపోయినాం. డొమెస్టిక్ నుంచి ఫామ్ మరి వెనుక ఇప్పుడు సునామీ లాగా వచ్చేసి సునామీ ఇన్నింగ్స్ లో ఆడుతూ మరి 8 overs లో 88 77 40 balls 77 చేసి మనం చూసాం. మరి ఏ బౌలర్ వేసినా చిత్త కొట్టేసిండు. ఒక్కటే బౌలింగ్ చేసిండు, ఫాస్ట్ బౌలర్ షహీన్ ఆఫ్రిది. పిచ్చి కొట్టిండు 10 4 మనం చూసిన మ్యాచ్ అయితే చూసాం కదా. అదొక మ్యాచ్ టోటల్ గా వన్ సైడ్ చేసిండు అన్నట్టు. ఇషాన్ కిషన్ అయితే టోటల్ గా వన్ సైడ్ చేసేసిండు. తర్వాత తిలక్ వర్మ ఎట్లా ఆడాలో ఆ పిచ్ పైన అట్లా ఆడారు. సూర్యకుమార్ యాదవ్ కూడా పిచ్ తగ్గట్టే ఆడారు. 175 మంచి స్కోర్ అనమాట. 150 చాలా అనుకున్నారంట సూర్యకుమార్ యాదవ్ చెప్పిన, 150 ఎక్కువ స్కోర్, 175 అయితే ఎక్కువనే చేసామని చెప్పిండు. కాకపోతే ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ కి 200 వెళ్తుంది, 175 తగ్గుతుందేమో కొంతమంది అనుకున్నారు. కానీ ఇషాన్ కిషన్ ఉన్న ఫామ్ కి అది వేరు. మరి వాళ్ళ బౌలింగ్ అయితే మరి 8 overs 10 overs తర్వాత తారిక్ ఉంది కదా, తారికేనా ఆయన స్పిన్నర్, కొత్త స్పిన్నర్. ఇషాన్ కిషన్ ఉన్నంతసేపు ఏపీయలేదు. ఎందుకు ఏపీయలేదని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సీనియర్ ఉంటారు, వాళ్ళు అతని కెప్టెన్ పైన సల్మాన్ పైన విమర్శలు, ఆయన తిడుతురు అనమాట, ఇషాన్ కిషన్ ఉన్నప్పుడు ఎందుకు వేయలేదని. కాకపోతే తర్వాత ఈ సూర్య, తిలక్ వర్మ మంచి మ్యాచ్ అయితే సెటప్ చేసి తర్వాత శివం దుబే వచ్చి కొట్టిన 27 runs కొట్టిన, చాలా యూస్ఫుల్ ఇన్నింగ్స్. శివం దుబే ఎప్పుడైనా బాగా ఆడుతున్నాడు, ప్రతిసారి కూడా యూస్ఫుల్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. మన పోయిన వరల్డ్ కప్ నుంచి చూస్తాం. రింకు సింగ్ కూడా ఒక 6 ఒక 4 మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు. హార్దిక్ పాండ్యా మధ్యలో డక్అవుట్ అండ్ ఫస్ట్ బాల్ నుంచి కొట్టనీకపోయింది, కానీ ఆ గ్రౌండ్ పెద్ద గ్రౌండ్, అది సరిగా టైం అవ్వలే. ఆయన బ్యాటింగ్ కూడా అంతే ఫస్ట్ నుంచి. కాకపోతే 175 స్కోర్ అయితే సెట్ చేశారు. సూర్య, తిలక్ వర్మ అయితే గుడ్ బ్యాటింగ్, మంచి బ్యాటింగ్ అయితే పెట్టిరని చెప్పొచ్చు. బ్యాటింగ్ అయితే మంచి బాగా ఆడారు ఇండియా. వాళ్ళు నెంబర్ 1 ఛాంపియన్స్ తగ్గట్టే ఆడారు. వాళ్ళు 175 టార్గెట్ వాళ్ళతో కాదని డిసైడ్ అయిపోయింది, మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. దాని తగ్గట్టే బౌలింగ్ వాళ్ళు స్పిన్నర్ తో వేస్తే మనకు ఫాస్ట్ బౌలింగ్ తోనే వేయించింది సూర్యకుమార్ భిన్నంగా. హార్దిక్ పాండ్యా ఫస్ట్ ఓవర్ మేడ్ ఇన్ ఓవర్ విన్ వికెట్. బ్యాటింగ్ లో 0 కొట్టినా బౌలింగ్ లో చూపించింది. ఫస్ట్ ఓవర్ లోనే ఫారాన్ని అవుట్ చేసి సెకండ్ ఓవర్ బుమ్రాని తీసుకొచ్చిండు. స్పిన్నర్ వేపిస్తాడేమో అనుకున్నాం సూర్య, కానీ బుమ్రానే తీసుకొచ్చిండు. బుమ్రా 2 వికెట్లు. అది సాయి మహబూబ్ ఫస్ట్ బాల్ 6 ఎడ్జ్ అయ్యి 6 పోయింది. తర్వాత బాల్ మాత్రం ఎట్లా వస్తుంది అనుకున్నాడో ఏమో, కాలలో గుసాయించిన బుమ్రా బాల్ జప్ మన గుసాయించి ఎల్పీడబ్ల్యూ అవుట్ అయింది. వాడు ఇంతకుముందు మాట సాయి మహబూబ్ బుమ్రా మస్తు 6 కొడతా, అన్ని 6 కొడతా అని రకరకాలుగా చెప్తున్నాయి అనమాట సాయి మహబూబ్. మరి ఒక బాల్ కి అవుట్ అయిపోయింది. ఒక 6 ఏదో లక్కీగా పోయింది, ఎడ్జ్ అయ్యి, వాడు కొట్టింది ఏం లేదు, పోయింది.
తర్వాత వాళ్ళు బ్యాటింగ్ పవర్ ప్లే లో 4 వికెట్లు పోయినాయి. బాబర్ ఆజం ముందు స్పిన్ బాబర్ ఆజం ని అక్షర్ పటేల్ అవుట్ చేసిండు. బాబర్ ఆజం అసలు టీ20 అవసరమే లేదు. వాళ్ళైతే మొత్తుకుంటున్నారు పాకిస్తాన్ యూట్యూబర్స్ గానీ, పబ్లిక్ గానీ, సీనియర్స్ గానీ ఎందుకు ఆడిపిస్తారో తెలియదు. టీ20 బ్యాట్స్మెన్ కాదు, ఇండియాతో ఆడాడు. ఏదో టెస్ట్ మ్యాచ్, వన్ డే క్రికెట్ ఆడుకుంటే చాలు అనుకున్నారు. సల్మాన్ ఆగా బుమ్రాకి అవుట్ అయిన కొట్టనీకి పోయి తొందర కొడదామని కొంచెం షాహిద్ అఫ్రీది వాళ్ళకి మంచి సూచనలు ఇచ్చినట్టు, కానీ ఆ సూచనలు ఏవి కూడా పాటించలేదు. మ్యాచ్ ముందు కూడా షాహిద్ అఫ్రీది మాట్లాడి మెల్లగా ఆడాలి, మెల్లగా క్రికెట్ క్లాసికల్ క్రికెట్ గ్రౌండ్ క్రికెట్ ఆడుకుంటూ మెల్లగా కొట్టుకుంటూ వెళ్ళారు, కానీ ఆ ప్రయత్నం మాత్రం ఒక్కడు కూడా చేయలేదు. దాంట్లో కొద్దిసేపు ఉస్మాన్ ఖాన్ ఆడిన 44 రన్స్. ఉస్మాన్ ఖాన్ ని అవుట్ చేయడానికి సూర్యకుమార్ మంచి సూపర్ క్యాప్టెన్సీ, మంచి ప్లానింగ్, అక్షర్ పటేల్ ఒక్కరిని టార్గెట్స్ కొడుతున్నారంటూ షారుఖ్ ఖాన్ ఉస్మాన్ ఖాన్ మంచి పార్ట్నర్షిప్ చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో కొడుతుండు, అటాక్ చేస్తుండు. 3 overs వేసినప్పుడు రన్స్ కొంచెం ఎక్కువ ఇచ్చిండు. 4th ఓవర్ కూడా ఇయ్యడు అనుకున్నాం, కానీ 4th ఓవర్ కూడా వరుణ్ చక్రవర్తిని మిగతా నాపి 4th ఓవర్ కూడా ఆ వికెట్ కోసమే ఇచ్చిండు. ఈ వికెట్ దొరికిపోతుంది అన్నట్టు దొరికిపోయింది, వచ్చిండు, బయటకు వచ్చిండు, షార్ట్ గుడ్నికి పోయిండు, అవుట్ అవుతాడు అనుకున్నాం. అవుట్ అయ్యిండు ఉస్మాన్ ఖాన్, స్టంప్ అవుట్ అయిపోయిండు, అయిపోయింది మ్యాచ్. అక్కడ మిగతా వాళ్ళు ఎవరున్నారు, నవాజ్ కుల్దీప్ యాదవ్ ఫుల్ టాస్ ఇస్తే క్యాచ్ ఇచ్చేసిండు. నవాజ్ మంచి బ్యాటింగ్, మంచి ఫామ్ లో ఉన్నాడట, కొంత అయినా స్కోర్ కొడతాడు అనుకున్నాం. 5 అష్రఫ్ మన నెదర్లాండ్స్ తో గెలిపించిండు నయం, ఒక ఓవర్ 24 రన్స్ కొట్టి. ఆ మ్యాచ్ ఓడిపోయింటే వాడు నెదర్లాండ్స్ లో ఒక క్యాచ్ పట్టేసింటే ఆ మ్యాచ్ ఇప్పుడు పాకిస్తాన్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయేది, అయితే పోయేది. ఇప్పుడు సూపర్ 8 లో ఉన్నారు, మళ్ళీ మన ఇండియాతో ఆడాలంటే సెమీఫైనల్ రావాలి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఇప్పుడు కూడా అంతే, నెక్స్ట్ నమీబియాతో మ్యాచ్ ఉన్నట్టుంది, అది ఓడిపోతే మాత్రం ఇప్పుడు కూడా వచ్చే అవకాశాలు లేవు వాళ్ళు పాకిస్తాన్ కి. మరి బౌలింగ్ అయితే మనం తిలక్ వర్మ నేర్పించి కూడా షాదబ్ ఖాన్ ఒక వికెట్ తీసిండు లాస్ట్ లో. రింకు సింగ్, సూర్యకుమార్ మంచి, అది ఇంతకు ముందు శ్రీలంక టూర్ వెళ్ళినప్పుడు వన్ డే టెస్ట్ 2020 గెలిచారు అనమాట. స్పిన్ అందరూ వేసారు, స్పిన్ వికెట్ పైన మంచిగా అదే రకంగా రింకు, తిలక్ వర్మ ఇలా మంచి బౌలింగ్ చేపించి వికెట్లు తీసిండు. ఏదేమైనా కానీ రైవరీ ముందే చెప్పింది సూర్యకుమార్ యాదవ్, మీడియా, సోషల్ మీడియా కానీ టోటల్ మీడియా, ఇండియా పాకిస్తాన్ రైవలరీ మ్యాచ్, బిగ్ రైవలరీ అంటున్నారు, కానీ అంత సీనియర్ లైట్ గా తీసుకుంటే వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్, ఇండియన్ మెయిన్ కెప్టెన్ అయితే సూర్యకుమార్ లైట్ చాలా ఈజీగా తీసి పడేసిండు. మాకు సమానత టీం అయితే రైవలరీ మంచి కాంపిటీషన్ ఉండదు, పాకిస్తాన్ కి అంత సీన్ లేదని ముందే చెప్పింది అనమాట. మరి అదే విధంగా జరిగింది, ఒక దశలో కూడా ఫైట్ ఇవ్వలేదు. మరి ఇండియా అయితే ఆల్రెడీ సూపర్ హిట్ ఉంది, సూపర్ హిట్ మ్యాచెస్ అయితే చాలా టఫ్ గా ఉంటాయి. మరి చూద్దాం, ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ రివ్యూస్ చెప్తూనే ఉంటాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా ఇచ్చిన వాళ్ళు కంపల్సరీ లైక్ ఏదైనా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.